తాతినేని ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. 1952లో పల్లెటూరు చిత్రం విడుదలైంది. పిచ్చి పుల్లయ్య 1953లో విడుదలైంది. పరివర్తన అనే చిత్రం 1954లో విడుదలైంది. నిరుపేదలు అనే చిత్రం 1954లో విడుదలైంది. 1956లో అమరదీపం అనే తమిళ చిత్రం విడుదలైంది. చరణదాసి 1956లో విడుదలైంది. జయం మనదే అనే చిత్రం 1956లో విడుదలైంది. 1956లో మతర్ కుల మాణికం అనే తమిళ చిత్రం విడుదలైంది. 1958లో అమర్దీప్ అనే హిందీ చిత్రం విడుదలైంది. ఉత్తమ పుత్తిరన్ అనే తమిళ చిత్రం 1958లో విడుదలైంది. 1959లో ఇల్లరికం అనే చిత్రం విడుదలైంది. నల్ల తీర్పు అనే తమిళ చిత్రం 1959లో విడుదలైంది. 1960లో కాలేజ్ గర్ల్ అనే హిందీ చిత్రం విడుదలైంది. ఎల్లోరూం ఇన్నట్టు మన్నార్ అనే తమిళ చిత్రం 1960లో విడుదలైంది. 1960లో మా బాబు చిత్రం విడుదలైంది. అన్బు మగన్ అనే తమిళ చిత్రం 1961లో విడుదలైంది. ససురాల్ అనే హిందీ చిత్రం 1961లో విడుదలైంది. 1962లో కాతిరూత కంగల్ అనే తమిళ చిత్రం విడుదలైంది. బహురాణి అనే హిందీ చిత్రం 1963లో విడుదలైంది. 1964లో పదగొట్టి అనే తమిళ చిత్రం విడుదలైంది. 1965లో బహు బేటీ అనే హిందీ చిత్రం విడుదలైంది. సూరజ్ అనే హిందీ చిత్రం 1966లో విడుదలైంది. దునియా అనే హిందీ చిత్రం 1968లో విడుదలైంది. 1968లో ఇజ్జత్ అనే హిందీ చిత్రం విడుదలైంది. వాస్నా అనే హిందీ చిత్రం 1968లో విడుదలైంది. నన్హా ఫరిస్తా అనే హిందీ చిత్రం 1969లో విడుదలైంది. ఘర్ ఘర్ కి కహాని అనే హిందీ చిత్రం 1970లో విడుదలైంది. రివాజ్ అనే హిందీ చిత్రం 1972లో విడుదలైంది. మైనర్ బాబు 1973లో విడుదలైంది. గాలి పటాలు అనే చిత్రం 1974లో విడుదలైంది. 1975లో సంసారం చిత్రం విడుదలైంది. 1976లో పొగరుబోతు అనే చిత్రం విడుదలైంది. 1977లో చిరంజీవి రాంబాబు చిత్రం విడుదలైంది. హమారా సంసార్ అనే హిందీ చిత్రం 1978లో విడుదలైంది. 1981లో ఆశాజ్యోతి అనే చిత్రం విడుదలైంది. ఎంగలాలు ముడియం అనే తమిళ చిత్రం 1982లో విడుదలైంది. కబ్ తక్ చుప్ రహూంగి అనే హిందీ చిత్రం 1988లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.